AJ23 న్యూస్ కు స్వాగతం. కాళేశ్వరం కథ కంచికేనా? మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్లు సాధ్యమేనా? రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణకు చిత్తశుద్ధితో ఉందా? ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ సజావుగా సాగుతుందా? ఈ అనేక అంశాలు తెలంగాణ సమాజాన్ని వేధిస్తున్న అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ మేరకు తాజాగా మరోసారి మేడిగడ్డ ప్రాజెక్టులో భారీ గుంతలు ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ మేరకు 20వ పిల్లర్ ముందర భారీ బొంగ ఏర్పడగా 16వ గేటు వద్ద భారీగా శబ్దాలు బయటపడ్డట్టుగా రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ మేరకు మేడిగడ్డ ప్రాజెక్టులో ఓవైపు మరమ్మతులు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుండగా మరోవైపు జ్యుడిషియల్ విచారణ సైతం ఇటీవలే మొదలైన విషయం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ రిపేర్లు చేయడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న క్రమంలో మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా గేట్ల కింది భాగంలో పునాదుల్లో అగాధం ఏర్పడ్డట్టుగా, అగాధం ఎంత మేరకు ఉందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు సైతం స్పష్టంగా బయటకు వివరాలు చెప్పలేని పరిస్థితి. మేడిగడ్డ చుట్టూ ఆంక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే తరహాలో మొట్టమొదటిసారిగా మేడిగడ్డలో సాంకేతిక లోపాలు ఏర్పడ్డ పరిస్థితుల్లో ఆంక్షలు విధించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డపై ఉన్న ఆంక్షలను తొలగించి ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు సందర్శనకు, ప్రాజెక్టు యొక్క లోపాలను చూసేందుకు కూడా అనుమతించారు. గత 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి పరిస్థితులు మరో రకంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రాజెక్టు అసలు పనికి రాకుండా పోతున్నటువంటి విమర్శలు సైతం, ఆరోపణలు సైతం వినిపిస్తా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టులో ఏర్పడినటువంటి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి చెప్తున్నటువంటి ప్రాజెక్టులో ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగినా గానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అసెంబ్లీలో పదే బీఆర్ఎస్ ప్రభుత్వంపై అప్పటి ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఎందుకు సైలెన్స్ గా ఉన్నారనేటువంటి అనుమానాలు సైతం వినిపిస్తా ఉన్నాయి. అదే దశలో భారతీయ జనతా పార్టీ సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కర్ణాటకకు చెందిన ఉప ముఖ్యమంత్రి వద్దకు ఇక్కడి కంపెనీలు, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన కంపెనీలు వెళ్ళొచ్చిన తర్వాత అంతా గప్చుప్గా మారింది. ప్రాజెక్టు లోపాలపై ఎలాంటి చర్యలు ఉండవనేటువంటి ఆరోపణలు వినిపించినాయి. ఈ మేరకు మేడిగడ్డలో 20వ గేటు వద్ద, అంటే మొత్తం 85 గేట్లు ఉండగా 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 20వ పిల్లర్ ముందర భారీ బొంగలు ఏర్పడ్డాయి. అగాధం సైతం చెప్పలేని తరహాలో ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు దాపరికాలు లేకుండా అసలు ప్రాజెక్టులో పరిస్థితి ఎలా ఉంది, అసలు పనికొస్తుందా లేదా, 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులు పనికి రాకుండా పోతాయా, ఏ మేరకు వ్యవసాయానికి గాను బహుళార్థక సాధక ప్రాజెక్టుగా చెప్పుకున్నటువంటి ప్రాజెక్టులు తాగునీటి అవసరాలు కావచ్చు, అట్లాగే సాగునీటి అవసరాలకు పనికొస్తాయా లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడే విచారణ సైతం సజావుగా సాగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎల్ఎన్టీ కంపెనీకి అతి కొద్ది పేమెంట్ మాత్రమే జరగగా ఎక్కువగా మెగా ప్రాజెక్టుకు మాత్రమే ఇందులో పేమెంట్ జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. లోపాలు ఎల్ఎన్టీ ప్రాజెక్టు నుంచి జరిగినటువంటి లోపాల, ఇరిగేషన్ అధికారులవా, ఎవరి లోపాలైతే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆ వైపుగా ఆలోచిస్తా ఉన్నారు. ఈ మేరకు మేడిగడ్డ ప్రాజెక్టులో అగాధం గనక ఏర్పడితే ఇప్పటికే 2 పిల్లలు సబ్స్ట్రక్చర్లు 2గా నిలువుగా చీలిపోయిన పరిస్థితి చూసినాం. అట్లాగే ఇప్పుడు బొంగలు, తర్వాత బేస్మెంట్ కింద పునాదుల్లో ఉన్న అగాధాన్ని పూడ్చడం సాధ్యమేనా? తాత్కాలికంగా బొంగలను కనుక పూడ్చిన భారీ మొత్తంలో వచ్చేటువంటి నీటి ప్రవాహం, అంటే నదికి అడ్డంగా కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకొని ఈ ప్రాజెక్టు నిలబడుతుందా లేదా మరేమైనా నష్టం సంభవిస్తుందా అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇక్కడే భూ సాంకేతిక పరీక్షలు సైతం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఆ పరీక్షల్లో తేలేదేంటి, వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రాజెక్టు నిలబడుతుందా అన్నది కూడా అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పునాది గట్టిగా లేనప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపినా కానీ భారీ ప్రమాదమే సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే దోషులు చిన్న తప్పిదాలు జరిగినప్పుడు, ప్రభుత్వం యొక్క భవన నిర్మాణాలు జరిగినప్పుడు వాటిలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఇంజనీర్లపైన, కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకునే ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు మొత్తంగా కొట్టుకుపోతున్నటువంటి ఈ క్రమంలో చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటుకునే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు.